పొలంలో మామిడి పళ్ళన్నీ అలాగే పండిపోయి పాడైపోతున్నాయి. మార్కెట్ లోనేమో రేట్ ఏమీ సరిగ్గా లేదు. ఓ రాజమావో, మా మామిడి తోటలో పళ్ళన్నీ కూడా అలా పండిపోయి పాడైపోతున్నాయి. మార్కెట్ చూస్తేనేమో రేట్లు లేవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో, నీ గోడంలో పండి పాడైపోయే కంటే నువ్వు పచ్చిగా ఉన్నప్పుడే వాటితో పచ్చడిని తయారు చేసి ఆ పచ్చడిని అమ్ముకో. ఓ గుడ్ ఐడియా కదా. మరి ఎలా చేయాలి ఈ పికిల్స్ బిజినెస్? దీనికి సంబంధించి నీకు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది స్మాల్ స్కేల్ లో పెట్టుకున్నట్లయితే. అదే కనుక నువ్వు లార్జ్ స్కేల్ లో పెట్టుకోవాలనుకున్నట్లయితే నీకు 30 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక లైసెన్స్ విషయానికి వచ్చేస్తే నువ్వు జిఎస్టీ, కంపెనీ రిజిస్ట్రేషన్, అదే విధంగా ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొక విషయం, ఫుడ్ లైసెన్స్ తప్పనిసరి. అండ్ వీటిని కనుక నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నట్లయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఎంత కాదనుకున్నా మంచిగా మార్కెటింగ్ కనుక నువ్వు చేసుకున్నట్లయితే సో మినిమం నెలకు నీకు 5 లక్షల రూపాయల వరకు లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఇప్పుడే మొదలెడతా, ఇక పోయేస్తా. సో గైస్, ఇలాంటి మరిన్ని బిజినెస్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదే విధంగా ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు కనుక పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే మన ఫ్రీడమ్ యాప్ లో కేటగిరీస్ ఉన్నాయి. అందులో ఫుడ్ బిజినెస్ లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ పికిల్ బిజినెస్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ కోర్స్ అనేది కేవలం 399 రూపాయలకి రావడం జరుగుతుంది. ఈ ఒక్క కోర్సే కాదండి, ఈ కేటగిరీలో ఉన్నటువంటి అన్ని ఫుడ్ బిజినెస్ కోర్సులు కూడా మీరు కేవలం 399 రూపాయలకే తీసుకోవచ్చు. పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.